సో రేవంత్ రెడ్డి నిన్న బండి చలాన్ల మీద కొన్ని కామెంట్లు చేసినాడు. ఎవరైనా బండి చలాన్లు పడితే వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌కి లింక్ చేసి ఆటోమేటిక్‌గా బ్యాంక్ నుంచి కట్ అయ్యే విధంగా ఒక రూల్ తీసుకొస్తాం, ఒక పథకం తీసుకొస్తాం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినాడు. ఎప్పుడు చాలాన పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా. సో నిజంగానే బండి చలాన్లు ఎగ్గొడతా ఉన్నారు చాలా మంది. సో ఎంత ఆఫర్స్ ఇచ్చినా గాని కూడా బండి చలాన్లు కడతలేరు. సో రేవంత్ రెడ్డికి నేను ముఖ్యంగా ఒకటి చెప్పాలనుకుంటున్నా. మీరు చెప్పింది కరెక్టే. బండి చలాన్లు ట్రాఫిక్ రూల్స్ కి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వాళ్ళు చలాన్స్ చేస్తారు. ఆ చలాన్స్ కట్టకుండా తప్పించుకుంటారు. చలాన్ వసూలు చేసే బాధ్యత గవర్నమెంట్‌కి ఉంటది. ఎందుకంటే ట్రాఫిక్ సమస్య ఇంకోటి రోడ్డు భద్రత విషయంలో, యాక్సిడెంట్ల విషయంలో మీరు తీసుకుంటున్న కేర్ చాలా బాగుంది. ఒక విషయం ఏందంటే మీరు చలాన్లు బ్యాంక్ నుంచి ఆటోమేటిక్‌గా కట్ చేసి చేసే ప్లాన్ బాగున్నప్పటికీ మేము ప్రజల తరపున మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సో మీరు రోడ్లు కూడా బాగు చేయాలి, స్ట్రీట్ లైట్లు బాగుండాలి, ట్రాఫిక్ సిగ్నల్స్ కరెక్ట్ ఉండాలి, ట్రాఫిక్ నియమాలను పాటించే అధికారులు కరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ని రిక్రూట్ చేసుకోవాలి, రోడ్ సేఫ్టీ విషయంలో జాగ్రత్తలు లేకుండా, సేఫ్టీ బోర్డ్స్ లేకుండా, సో అన్ని జాగ్రత్తలు మీరు తీసుకుంటే ప్రజలు కూడా మీకు సపోర్ట్ చేస్తారు. వీధి లైట్లు సరిగ్గా ఉండవు, గుద్దల రోడ్లు ఉంటాయి, రోడ్లు సరిగ్గా ఉండవు, ట్రాఫిక్ సిగ్నల్స్ లైట్లు వెలగవు. సో ఎన్ని ప్రాబ్లమ్స్ మీకు పెట్టుకొని హైదరాబాద్ లో వాటర్ జామ్ అవుతా ఉంటది, ఏదేదో ఇష్యూస్ ఉంటాయి. సో ఇవన్నీ సాల్వ్ చేసిన తర్వాత మీరు గవర్నమెంట్ తర్వాత అప్పుడు చలాన్ల విషయంలో మీరు ఈ కేర్ తీసుకుంటే మీకు బాగుంటది. సో మీరు చేసే పనులు చేయరు, రోడ్లు బాగు చేయరు, స్ట్రీట్ లైట్లు బాగుండవు, ఆ గుంతల రోడ్లు ఉంటాయి, వాటర్ లీకేజ్ అవుతా ఉంటాయి. ఇవన్నీ చేయకుండా మీరు చలాన్లో బ్యాంక్ అకౌంట్ కట్ చేయాలని చెప్పినప్పుడు మీకు ఇక్కడ రైట్స్ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు. సో మీరు కూడా ఒక పని చేయాలి. ఎక్కడైతే రోడ్డు గుంతలు ఉంటాయో, రోడ్డు సరిగ్గా ఉండవో, స్ట్రీట్ లైట్ సరిగ్గా ఉండవో, దానికి సంబంధించిన బడ్జెట్ ఆ ఎమ్మెల్యే అకౌంట్ల నుంచి కట్ చేసే విధంగా మీరు కొత్త రూల్స్ తీసుకురండి. ఆ స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళు పాటిస్తే ప్రజలు కూడా మీకు సపోర్ట్ చేస్తారు. సో ఎందుకు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ చేయాలి, చాలా తప్పులు ఉన్నాయి గవర్నమెంట్ తరపున. సో గవర్నమెంట్ సరిగ్గా ఉంటే ప్రజలు కూడా ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తారు? సో ప్రజలు బాగుండాలి, ప్రజలు కూడా చలాన్ కట్టాలంటే మీరు గవర్నమెంట్ తరపున మీరు చేయాల్సిన పనులు కూడా కరెక్ట్ చేయాలి.